హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. సో ఇదే అప్లోడ్ చేసాము. వాళ్ళైతే చూడగా చేయండి. కొత్తగా పెట్టాను కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ అస్. అంశం మన బాక్స్ అనమాట. ఈరోజైతే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ కి చపాతి బీట్రూట్ కర్రీ చేస్తుంది. మీకు చూపిస్తానండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక బౌల్ గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి సాల్ట్, లైట్గా షుగరు అండ్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ మూడు కూడా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మాయిశ్చరైజ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. సో దట్ అలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది అండ్ చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో అదనమాట, అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా సాఫ్ట్గా కలిపేసుకొని రెస్ట్లో పెట్టుకుంటే ఏంటంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట. సో అందుకని దీన్ని రెస్ట్ ఇచ్చేసి బీట్రూట్ ఫ్రై చేసుకుందాం చూసాను. బీట్రూట్ ఫ్రైకి 3 బీట్రూట్స్ అయితే తీసుకున్నాను. వీటిని మంచిగా వాష్ చేసుకొని ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఇప్పుడు బీట్రూట్కి పీల్ వేస్తుంది. ఇప్పుడైతే అన్ని బీట్రూట్ పీల్ తీసుకున్నాక కట్ చేసుకుందాం. చేసుకొని దాంట్లో కావాల్సినవి ఏంటి అంటే కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు ఒక 4 తీసుకున్నా, అంతకంటే ఎక్కువ వేసుకోలేదు. అండ్ పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నా. అవి మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, బట్ నేను పిల్లలకి పెడుతున్నాను కాబట్టి తీసేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అట్లా లాంగ్గా కట్ చేశాను, పొడిగా కట్ చేసుకున్నాను అనమాట. అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ పోపు దించిన అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకున్నాం. మీడియంలో పెట్టుకొని మగ్గనించుకోవాలి. అండ్ కొంచెం మగ్గాక దీంట్లో మనం కారం పొడి ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని రెస్ట్లో పెట్టుకుంటే ఏంటంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే చపాతీ పిండి మనం బాగా నానబెట్టేసుకున్నాం కదా, దాన్ని మనం ఇప్పుడు ఇలా రౌండ్గా చపాతీలాగా చేసుకుంటున్నాం అనమాట. సో రెస్ట్ ఇవ్వడం వల్ల చపాతీలు చేయడానికి పెద్ద కష్టమేమి ఉండదు, ఎందుకంటే పిండి సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగానే అయిపోతుంది. అండ్ ఇక్కడ మడత చపాతీ ఏం చేయట్లేదు, జస్ట్ నార్మల్ చపాతీ చేస్తున్నాను. ఎందుకంటే నా మడత చపాతీ కంటే నాకు ఇలా నార్మల్ చపాతీ అంటేనే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో అందుకనే ఇలా చేశాను. సో చూసారు కదా ఇక్కడ ఎంత మెత్తగా ఉన్నాయో. సో అదనమాట. పెట్టు నిషు, ఎలా ఉంది నాన్న? ఎలా ఉంది? సూపర్ ఉందా? బాగుందా నిషు? ఎలా ఉంది నాన్న చపాతీ? సో ఇది గాయస్ ఇవాళ మేము చేసుకున్న బ్రేక్ఫాస్ట్ చపాతీ విత్ బీట్రూట్ ఫ్రై. సో ఇప్పుడు అయితే తొందరలోనే అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ చెక్అవుట్. అండ్ ఫస్ట్ వీడియోని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ అంతే అనమాట ఈరోజు వీడియో. సో మంది కొత్త వీడియోకి మనం వెళ్తాం. సో అందరికీ టాటా, బాయ్ బాయ్. బాయ్ చెప్పు నాన్న.